హాయ్ అండి. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇది నా ఫస్ట్ వరమహాలక్ష్మి వ్రతం అనమాట. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం చేసుకుంటున్నా. అంటే దీని గురించి మేము అసలు విన్నదే లేదు ఇంతకుముందు. నా చిన్నప్పుడు ఇది నేను ఎప్పుడు డిగ్రీ టైంలో హైదరాబాద్ వచ్చాక ఇది ఒక పండగ ఉంటుంది, ఇది ఒక పూజ ఉంటుంది అని చెప్పేసి విన్నా. అంతకుముందు వినలేదు, ఎందుకంటే ఊర్లో అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదనమాట. అందుకే నాకు తెలియలేదు. ఇక్కడికి వచ్చాక మా పిన్ని వాళ్ళంతా చేస్తుంటే చూసి నేర్చుకున్నా నేను కూడా. సో అప్పటి నుంచి చూడడం వరకే, చేయడం లేదు. ఇప్పుడు పెళ్ళయ్యాక చేస్తున్నా అనమాట. సో ఎందుకు ఊర్లో చేసేవాళ్ళు కాదంటే, అమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి పెద్ద పండగలు అయితే చేసుకునే వాళ్ళు, కానీ చిన్న చిన్న ఇట్లాంటి పండగలకు వాళ్ళకి ఐడియా ఉండదు, టైం కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఊర్లో ఎట్లుంటది, ఏదైనా పండగ ఇట్లా ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగే నాన్ వెజ్ దిగుతుంది అనమాట ఇంట్లోకి. అసలు గ్యాప్ ఇయ్యరు. సో అమ్మ ఏంటి, నాన్ వెజ్ ఇంట్లో ఉంటే దీపం పెట్టరు అనమాట. ఇంక ఎర్లీ మార్నింగే లేచి దీపం పెట్టుకునేది. పాపం 6కి అట్లనే వచ్చేసేది అనమాట నాన్ వెజ్ ఇంటికి. సో పొద్దున్నే లేచి చేసుకునే వాళ్ళు. అది ఇంకా మనం పొద్దున్న లేచే వాళ్ళం కాదు కాబట్టి మనకు తెలియదు అనమాట. సో అది స్టోరీ. హైదరాబాద్ వచ్చాక మాత్రం నాకు తెలిసింది ఎందుకు చేస్తారు, ఏంటి, ఎలా చేస్తారు అని చెప్పేసి. అంటే అంత పూర్తిగా నేను ఎప్పుడు చేయలేదు, జస్ట్ చూడడమే. ఇప్పుడు కూడా చాలా రీసెర్చ్ చేసి ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, కరెక్ట్గా చేస్తానా లేదా, ఇదంతా చాలా రీసెర్చ్ చేసిన అనమాట. అంత రీసెర్చ్ చేసినాక నాకు తెలిసింది ఏంటంటే, ఎలా చేసినా కూడా హార్ట్ఫుల్గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది అని చెప్పేది అనేది తెలిసింది. ఇంకొకటి టైమింగ్ కూడా, ఏ టైంలో చేసినా కానీ అంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిదంట. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 to 5 మనకంత లేవం కాబట్టి ప్రసాదాలు చేయడం కూడా వీలు అవ్వదు ఆ టైంలో. కాబట్టి 9 తర్వాత చేసుకోవచ్చు అని చెప్పారు అనమాట. సో ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని 9 తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటా అనమాట. చాలా రీసెర్చ్ చేశాను అనమాట, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏంటి, ఏమైనా మిస్టేక్స్ చేస్తానా అని చెప్పేసి. సో కలశం పెట్టి చేయొచ్చా, పెట్టకుండా కూడా చేయొచ్చా అని చెప్పి రీసెర్చ్ చేసిన. పెట్టకుండా కూడా చేయొచ్చు అని చెప్పారు అనమాట. సో అందుకని నేను ఈరోజు కలశం పెట్టుకోకుండా నార్మల్గానే చేసుకుంటున్నా. ఎలా చేస్తా అనేది ఫుల్ వీడియో చూసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ముగ్గేసుకొని లోపలికి వెళ్ళిపోయి, అంటే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో మనకి నిన్ననే నేను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుందాము ఏ హడావిడి లేకుండా అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంకా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అన్నట్టు, నిన్న ఫుల్ వర్షం అనమాట. ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, అసలు ఉడవడానికి లేదు, తుడవడానికి లేదు. ఇంకా అట్లా నీళ్ళు రావడం, నేను అంటే ఇంకా పూజ సామాన్లు కూడా నేను ఏం తెచ్చుకోలేదు. వెళ్ళి తెచ్చుకుందాం అనే టైంకి వర్షం స్టార్ట్ అయింది అనమాట. ఫుల్ డిసప్పాయింట్మెంట్. అసలు పొద్దున్నే షాప్స్ ఓపెన్ చేస్తారా, చెయ్యరా, ఏంటి అని చెప్పి. కాకపోతే ఇంకా పొద్దున్నే వెళ్ళి తెచ్చుకున్నా, అవన్నీ సామాన్లు అన్నీ తెచ్చుకొని పూజ చేసుకుంటున్నా అనమాట. సో ఎలా చేస్తా ఏంటనేది చూద్దాం. ఇంకా నేను నిన్న గ్యాస్ స్టవ్, ఇంకా ఇట్లా పూజా సామాన్లు అన్నీ తోమి పెట్టుకున్నా అనమాట. ఎందుకు మళ్ళీ ఈరోజు అంతా లేట్ అవుతుంది, హడావుడి అవుతుంది అని చెప్పేసి అన్నీ తోమి ముందే పెట్టేసుకున్నా. సో ఇప్పుడు ప్రసాదం చేయడానికి ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ పసుపుతో స్టవ్కి బొట్లు పెట్టేసి, అంటే ఎందుకంటే ప్రసాదం చేస్తున్నాం కాబట్టి క్లీన్ చేసా. ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ఇట్లా బొట్లు పెట్టుకొని, అంటట్లేదు పసుపు, అయ్యో. నేను ప్రసాదం కోసం పరవన్నం ఇంకా పులిహోర చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఫ్రూట్స్ కూడా పెడతా. అంటే అది కూడా చెక్ చేసా అనమాట, ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి ఏంటి అని చెప్పేసి. నాకు తెలిసింది ఏంటంటే, ఎన్ని రకాలైనా పెట్టొచ్చు, అంటే మనకి వీలైనంత వరకు. 1 అయినా పెట్టొచ్చు, 3 అయినా పెట్టొచ్చు, 5 అయినా పెట్టొచ్చు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు ఇంత పెట్టారు కదా ఇలానే పెట్టాలేమో అట్లా ఏం లేదు. మనకి ఎంత వీలైతే అంత ప్రసాదాలు పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా మంచిగా మనస్ఫూర్తిగా పెట్టుకుంటే ఏం కాదనమాట. సో ఎన్ని పెట్టినా ప్రాబ్లం లేదు. సో పాలు పొయ్యి మీద పెట్టేసా. రైస్ కూడా నేను నానబెట్టి పెట్టా పులిహోర కోసం. రైస్ కూడా పెట్టేద్దాం. సో ఒక పక్క 2 అవుతుంటాయి. ఇదన్నమాట పూజ రూము. కింద కావాల్సిన సామాన్లు అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, లక్ష్మీదేవి ఫోటో తీసి కింద పెట్టుకొని కింద అలంకరించుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చీర పెట్టుకోవడానికి, ప్రసాదాలు పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేకుండే అనమాట.
సో అందుకని నేను కింద స్టూల్ అలా వేసి క్లాత్ వేసి అలా పెట్టుకుందాం అనుకుంటున్నా. పెట్టేటప్పుడు చూపిస్తా. నా చేతులు వణుకుతాయి అనమాట. ఎవరైనా నన్నే చూస్తున్నారు, నా పనిని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నాకు చేతులు వణుకుతాయి. నాకు అస్సలు చాలా అంటే ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట, ఒకళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వీడియో చేస్తుంటే కూడా కామెంట్స్ ఏమొస్తాయి, కరెక్ట్గా చేస్తున్నానా అసలు ఏంటి అనే టెన్షన్కి నాకు చేతులు ఇంకెక్కువ వణుకుతాయి అనమాట. నార్మల్గానే నాకు వణుకుతాయి, ఇంకెక్కువ ఇప్పుడు. కానీ వరమహాలక్ష్మి వ్రతం గురించి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, చేసుకోవాలి అని చెప్పేసి. అందుకే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా కొంచెం నైట్ వర్షం వల్ల ఫుల్గా ప్రిపేర్ చేయలేకపోయినా కానీ బట్ ఇట్స్ ఓకే. ఇది నాకు చాలా మెమరబుల్ ఫోటో అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు నేను రూమ్లో ఉండేదాన్ని. రూమ్లో ఉంటున్నప్పుడు ఫస్ట్ ఇంకా నేను అంటే హాస్టల్లో ఉండేదాన్ని. నాకు ఫుడ్ ఎక్కువ పడకపోయేదన్నమాట, నేను ఎక్కువ నచ్చకపోయేదాన్ని. నాకు అసలే లిమిటెడ్ ఆప్షన్స్ అనమాట, కొన్ని తింటా అన్నట్టు పెట్టుకునేదాన్ని. సో వాళ్ళు అవి ఉండరు కదా మనకు నచ్చినట్టు. ఇంకా అప్పుడు ఇలా అవ్వదని చెప్పేసి నేను ఒక్కదాన్ని రూమ్ తీసుకున్నాను అనమాట. రూమ్ తీసుకున్నప్పుడు గృహప్రవేశం ఇంకా బ్యాచిలర్స్కి అవేవి ఉండవు, బట్ మా బాబాయ్ వాళ్ళు వచ్చి నాకు ఈ ఫోటో గిఫ్ట్ ఇచ్చి వాళ్ళే గృహప్రవేశం లాగా చేశారనమాట, మా పిన్ని మా బాబాయ్. సో అందుకని నాకు బాగా మెమరబుల్ అనమాట ఈ ఫోటో. ఇంకా అన్ని ఫోటోలు ఎందుకులే అని చెప్పేసి ఒకటే దాంట్లో ఇట్లా అందరు దేవుళ్ళు ఉన్నవి తీసుకొని వచ్చారు. ఊరికే ఇంటి నిండా ఇట్లా ఫొటోస్ ఉండకుండా ఒక ఫోటోలోనే అన్నీ. ఇంకా తర్వాత మేము ఈ ఇంటికి ఇట్లా పెళ్ళయి ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు పెద్దగా వ్రతంలాగా ఏం చేసుకోలేదు. జస్ట్ నేను మా హస్బెండ్ వచ్చి చూసుకున్నాము, మేమిద్దరమే పాలు వండించుకున్నాం అనమాట. సో అప్పుడు వినాయకుడిది ఇంకా లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వచ్చినాం. ఫస్ట్ వినాయకుడిది అనుకున్నాము, ఒకటే ఫోటో తీసుకొని రాకూడదు అన్నారని చెప్పేసి మళ్ళీ లక్ష్మీదేవిది కూడా తీసుకొని వచ్చినాం అనమాట. యాక్చువల్గా అసలు నాకు చెప్పాలంటే ఒక టైం వరకు నాకు నమ్మకమే ఉండేది కాదు. అంటే అదేదో ఫ్యాషన్ లాగానో లేకపోతే ఏంటో, స్కూల్ టైం ఆల్మోస్ట్ డిగ్రీ టైం వరకు కూడా నేను ఇది మేము అరుణాచలంలో తెచ్చుకున్నాం అనమాట. ఇది నాకంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వీటి మీద, బట్ నిఖిల్కి మా హస్బెండ్కి నచ్చి తీసుకుందాం కదా, బాగుంది ఇట్లా పూజ గదిలో పెట్టుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి తెచ్చుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి అని నేను అనుకుంటున్నా, తప్పుంటే ఒకసారి కమెంట్ చేయండి. సో అయితే నాకు కామాక్షి అమ్మవారి దీపం మొన్న తెచ్చుకున్నా అని చెప్పా కదా, లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నేను ఇది ఎక్కడ తెచ్చుకున్నా అని చెప్పేసి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకోవాలి అని చెప్పి. సో తెచ్చుకున్నా. అయితే ఒక ఫీల్ అనమాట అప్పట్లో, చిన్నప్పుడు ఒక 10th ఇంటర్ వరకు కూడా మేబీ దేవుడు నమ్మాలి నమ్మొద్దు అది ఇదని అంత పెద్దగా ఏమి ఉండేది కాదు నాకు. కాకపోతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు, అసలు ఎందుకు నమ్మాలి ఏంటి అని. ఇప్పటికి కూడా కొంచెం మంది మాట్లాడతారు అసలు ఉన్నాడా, చూస్తాడా, చేస్తారా అని చెప్పేసి. బట్ డెఫినెట్గా అసలు నమ్మని దాన్ని, లిటరల్గా నేను అసలు నమ్మేదాన్ని కాదు. కానీ నేను చాలా బిలీవ్ చేస్తున్నా ఇప్పుడు దేవుణ్ణి, ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్నెస్ వస్తుంది అని. కుందులకు కూడా బొట్టు పెట్టేద్దాము. సో నేను ఎందుకు అంటే అప్పుడు ఎందుకు నమ్మలేదు, ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నా అనే దాని గురించి చెప్తా. అప్పుడు ఏదో ఫూలిష్గా ఊరికే అట్లా ఏదో చిన్నతనంలో తెలిసి తెలియక అలా జరిగేదన్నమాట. ఎందుకు నమ్మినా అంటే యాక్చువల్గా డిగ్రీ వరకు కూడా నమ్మేదాన్ని కాదు. నమ్మడం అంటే గుడికి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే పూజ చేయాలి, ఇలాంటివి ఉండే కావు. ఇంకా డిగ్రీలో ఫస్ట్ సెమిస్టర్కి నాకు కొన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండే అనమాట. అప్పుడు తెలివి ఎక్కువైంది బాగా హైదరాబాద్ వచ్చాక. ఇంకా అప్పుడున్నప్పుడు భయం వేసింది, ఇంకా ఏం చేయాలో తెలీదు. అంటే నమ్మితే పాస్ అవుతా అనేది కూడా కాదు, ఊరికే అట్లా అది జరిగిపోయింది. ఇంకా నేను పాస్ అవుతాను, నేను అది మొక్కుకున్నా ఇది మొక్కుకుంటే అవుతా అట్లా లేకుండే నాకు. కాకపోతే ఏదో నమ్మకం, ఇంకా ఊరికే అట్లా వచ్చేసింది నాకు సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా. అప్పుడు మేము డిగ్రీలో ఉన్నప్పుడు డైలీ దుర్గామాత టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనమాట, నేను నా ఫ్రెండ్స్. దుర్గామాత టెంపుల్కి వెళ్ళి అక్కడ బాగా బిలీవ్ చేశా. ఇంకా అట్లా పెరిగిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈవెన్ మా పెళ్లి విషయంలో కూడా నేను ఎన్ని దేవుళ్ళకి మొక్కినా తెలియదు అనమాట. ఎక్కడ చూసినా నాకు మొక్కులే ఉంటాయి. తీర్చుకుంటున్నా
ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక రకమైన మొక్కే నాకు. అంటే అంటే లాస్ట్ ఇయర్ అనుకున్నా అనమాట మాకు పెళ్ళైతే చేసుకుంటా అని చెప్పి. సో అట్లా అట్లా నమ్మకం వచ్చింది నాకు. ఎందుకు వచ్చిందో తెలియదు. ఇంకా అది అన్నీ జరగాల్సిన టైంలో జరుగుతాయి అంటారు కదా, మేబీ అదేనేమో. నాకు ఆ టైంలో నమ్మకం వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనసు బాగాలేకపోయినా, ఏదైనా బాధగా అనిపించినా నేను ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాను. నాకు అదొక రిలాక్సేషన్. ఇప్పుడు ఈ టైంలో నాకు అంటే మొబైల్ చూడడమో, లేకపోతే పార్టీకి వెళ్ళడమో, లేకపోతే వేరే దానికి వెళ్ళడం, వీటన్నిటికంటే కూడా నాకు మంచి గుడికి వెళ్తే హాయిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని, అంటే దేవుడి దగ్గరికి వెళ్తే కోరిక తీరుతుందనో లేకపోతే ఇంకోటి అన్న కాదు, అదొక నమ్మకం అంతే. ఇంకా అదేదో తెలియని పీస్ఫుల్నెస్. హారతి ఇచ్చి ఆ పీస్ కోసం అట్లా నమ్మలేదని చెప్పట్లేదు, అక్కడ ఏదో పవర్ ఉంది, అక్కడ ఏదో ఎనర్జీ ఉంది అని చెప్పేసి. ఈలోపు నేను బొట్లు పెట్టి మీతో మాట్లాడి ఇదంతా చేసేలోపు పాలు కూడా మంచిగా మరిగిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇంకా బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసేద్దాం. సో నేను ముందే బియ్యం ఇంకా పచ్చిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అంటే మేమిద్దరమే కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాము, మళ్ళీ మిగిలిపోతాయి. నేను రేపు రాఖీకి ఊరెళ్తున్నాను అనమాట. సో తినడానికి కూడా ఎవరు ఉండరు, అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటున్నాము. సో రైస్ పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టాను అనమాట. సో ఇప్పుడు పాలు ఎలాగో మంచిగా పొంగొచ్చినాయి కాబట్టి ఇందులో వేసుకుందాం. పాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే కొంచెం పాలు ఎక్కువ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది టేస్ట్. సో అందుకని ఎక్కువనే వేసుకున్న పాలైతే. సో ఈ అన్నం ఉడికి ఆ తర్వాత అప్పుడు బెల్లం వేద్దాం. మళ్ళీ ముందే బెల్లం వేస్తే అన్నం ఉడకదు అంటారు. సో అందుకని అన్నం మొత్తం మంచిగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు బెల్లం వేద్దాం. ఇది పరవన్నము అంతా ఉడికిపోయింది. సో లాస్ట్లో ఇప్పుడు బెల్లం వేద్దాము. బెల్లం వేసినాక మళ్ళీ బెల్లం కరిగిందాక ఉంచి లాస్ట్లో జీడిపప్పులు వేసుకుంటే పరవన్నం రెడీ అనమాట. సో ఇక్కడ పులిహోర కూడా కలిపి పెట్టా, తాలింపు చేసా. ఇంకా అది ఇందులో వేసేసి కలిపేస్తే పులిహోర కూడా డన్, ఇంకా ప్రసాదాలు అయిపోయినట్టే. ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టినా అనమాట. అమ్మవారిని పెట్టి ఇవన్నీ రెడీ చేసుకున్నా, ఇంకా చెయ్యాలి. తాంబూలంలో చీర అవన్నీ పెట్టి కంకణం ప్రిపేర్ చేయాలి.